of all, Hop on Kangaroo ante a unique program. It's all about English lo botuna sorry leadership through sport ane unique program ni develop chesnamandi memo. So leadership ante we can't go beyond PV Narasimha garu. PV Narasimha garu దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను బికాజ్ ఇంతమంది ముందు నుంచొని మాట్లాడాలంటే నాతో కాకపోతుండే. చిన్న వెంకటేశ్వర College of Fine Arts, they have done a wonderful job. That's a leadership skill to pull a program like this in such a short span of time. It's an amazing thing, you know. Thank you very much for that. And coming back to the program again, you know, మేము చాలా మంది అంటే ఒక 7 to 8 people ని లక్నోలో ఒక అమ్మాయిని, ఢిల్లీలో ఒక అమ్మాయి ఉంది, బాంబే ఒక అబ్బాయి ఉన్నాడు. సో we were talking to a lot of people because పెద్దోళ్ళల్లో బ్రాండ్ అంబాసిడర్ని చూడడం వేరు, కానీ టీనేజ్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి. బట్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, ఇవన్నీ క్వాలిటీస్ చూస్తున్నాం మేము. ఈ క్వాలిటీస్ చూస్తున్నప్పుడు we were talking to a lot of people and we took our time. అంటే మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ రోజే ఎవరినో అపాయింట్ చేసేసాలని మాకు తొందర లేకుండా యాక్చువల్లీ. బట్ సతీష్ మెల్బర్న్ గామా నుంచి హీఈస్ యాక్చువల్లీ పాయింటెడ్ us towards Aditi and introduced her, and Andrew, who's supposed to be here, atanki visa raledi kabatti Andrew Shostak, who's another advisory board member, atanki visa raledi kabatti ralekapoyinadu. But memandram interview తీసుకున్నాము. We had a couple of interactions with Aditi, and I think that's why we want to appoint her as our brand ambassador for the program Hop on Kangaroo. And Hop on Kangaroo is a unique program which was never హోప్ ఆన్ కంగారు స్థాపించిన హరీష్ గారికి ఆల్ ద వే ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ ఇటువంటి మంచి ఐడియా రావడం అసలు హరీష్ గారికి ముందుగా అభినందిస్తున్నాను. అట్లాగే సతీష్ గారే కదా అందరికీ కూడాను యంగ్స్టర్స్ అందరి యూత్ ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే చాలా సీనియర్ మోస్ట్ డాన్సర్ సరళత గారు, చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. అట్లాగే ఇవాళ అసలైన హీరోయిన్ ఇక్కడ అంబాసిడర్ అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అదితి గాయత్రి నా మనవరాలు, దానికి ఇంకా నా కూతురు వాళ్ళ అమ్మ శ్రీమతి అజిత, అట్లాగే నాన్న శేఖర్కి, మా అద్వైత్కి, మీడియా మిత్రులకు అందరికీ ఇప్పటిదాకా చక్కగా డాన్స్ చేసిండ్రు, చక్కగా రిథమిక్గా ఎంతో చక్కగా డాన్స్ చేసిన పిల్లలందరికీ శుభాకాంక్షలు. అదితితో పాటు ఎందుకు అంటే అదితిని చూస్తే నేను కూడా అంబాసిడర్ కావాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి అని ఒక మంచి ఆదర్శంగా ఉన్న సందర్భంలో పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఈ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటి అని అడిగాను రాగానే హరీష్ గారిని. అని చెప్పారు, కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను అష్టావధానం శతావధానం లాగా ఉంటుంది మాకు అమ్మలకు, అందులో కొంచెం మా రంగం కూడా మారిపోయింది. సో గబగబా ఒక దగ్గర నుంచి ఇంకొకటి ఇప్పుడే వరలక్ష్మి వ్రతం పోయి మళ్ళీ అక్కడికి పోయి ఆ పక్క ఇంట్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొద్దిగా నైట్ డిన్నర్ తయారు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అట్లా ఉంటుంది అన్నట్టు మా పని. సో సబ్జెక్ట్ కొద్దిగా ఎక్కడన్నా రెఫర్ చేద్దామంటే కూడా చూడటానికి టైం లేకుండింది. సో ఈ బ్రాండ్ అంబాసిడర్ గురించి తను చెప్పినప్పుడు చాలా సర్ప్రైజ్ అనిపించింది నాకు. ఇట్లాంటి మంచి ఆలోచన మీకు వచ్చినందుకు. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని, టీచర్ని. సో లాస్ట్ 35 years నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఐ ప్రమోట్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎడ్యుకేషన్ మెయిన్లీ. సో పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పిన కొద్దీ కనెక్ట్ కారు తొందరగా, వీళ్ళకి చాదస్తాము చెప్తూనే ఉంటారు, ఇట్లా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, అట్లా ఒక ఈజీగా తీసుకుంటారు. అందరికి నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మా కుటుంబ సభ్యులైన మా నీస్ అంటే మా చెల్లె బిడ్డ అతిథి మరి బ్రాండ్ అంబాసిడర్గా
ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా. హరీష్ గారు ఒక మంచి రోజు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మరి అందరికీ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అతిథులు, మా కుటుంబ సభ్యులు, మిత్రులు, మీడియా మిత్రులు అందరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ, మోదీ హైతో మున్కిన్ హై అంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మోదీ హైతో మున్కిన్ హై అంటారు. మనం చూస్తున్నాం, మనం స్పోర్ట్స్లో ఈరోజు ఒలింపిక్స్లో కూడా చాలామంది అంటే మహిళలు ఎంతో పెద్ద ఎత్తున కూడా భారతదేశం నుంచి రిప్రజెంట్ చేసి ఒలింపిక్స్లో కూడా మంచి పథకాలు కూడా సాధించాలంటే భారతదేశం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసినాం. చాలామంది ఆస్ట్రేలియా నుంచి వస్తారు, యూకే నుంచి వస్తారు, అమెరికా నుంచి వస్తారు. వాళ్ళ యూనివర్సిటీలో అని అర్థం. This version from one of the most ancient of the chants sets the guiding principle for us through millions of years. It means let us receive more auspicious knowledge from every direction. It is both of benediction and also an inspiration idea to how knowledge from everywhere is valuable. My grandfather was the very embodiment of this benediction, and through him and his legacy, 3 generations of us have lived and breathed the spirit of his words. His rise was a ladder of learning, both for him and inspiring people around him. Selfless and spirited efforts not only changed our nation but left a remarkable imprint on the entire world. He was a beacon of light for us to. నా వెనక నా పక్కన మా గురుగారైన డాన్స్ టీచర్ గారు శ్రీమతి స్వర్ణలత గారు at the age of 75 is blessed soul still learns and makes people learn. తనలో ఉన్న నాలెడ్జ్ని ఇంకొక స్వర్ణలత గారి నుంచి ఎన్నో స్వర్ణలత గారు కావాలనుకుని ఆవిడ స్ఫూర్తిని ఆ కాలేజ్ ప్రాంగణంలో Today, as the brand ambassador for Hop on Kangaroo, this moment holds great significance for me, not just because of this incredible opportunity to represent such a transformative initiative, but also because it feels like a continuation of a legacy, one that my great-grandfather, Sri Bharata Ratna P.V. Narasimha Rao Garu, who served as the Prime Minister of India, deeply believed in the power of progress and the importance of fostering connections within our communities. As a young adult, I see the world rapidly changing, and it's initiatives like Hop on Kangaroo that are leading the way in creating solutions that are not only innovative but also deeply impactful. I'm proud to be a part of the brand that values inclusivity, personal development, and well-being of its participants. Thank you to the entire team at Hop on Kangaroo for this incredible opportunity. I'm excited to embark on this journey with you and to contribute in any way I can to the continued success of this remarkable journey. Thank you. That's a bigger responsibility. How are you preparing for it? They're guiding me through everything, and I always have them to support me and my parents and everyone beside me. Mr. Harish,